హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చష్మా బాను అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ మై స్లీపీ ఫేస్ గైస్. లుక్ ఎట్ ద టైం అయితే 6 అవుతుంది, 6:30. సో సేమే ప్రిపరేషన్ చేయాలన్నమాట. చూడండి గైస్, లుక్ ఎట్ మై ఐస్. తప్పదుగా వెళ్ళాలి, చేయాలి. సో లెట్స్ గో. ఈ వీడియో అయితే చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి గైస్. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. పాన్ పెట్టుకొని ఫుల్ ఘీతోనే చేస్తామన్నమాట ఈ సేమియా అనేది. కానీ వేయించుకునేటప్పుడే జాగ్రత్తగా ఇలాగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ 1 by 1 ఫ్రై చేసుకోవాలన్నమాట. మెయిన్ ఏంటంటే మొత్తం సేమ్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఈ సేమియా ఏదైతే ఉందో అది మొత్తం సేమ్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే ఎండ్లో టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేనైతే ఒక కేజీకి లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టు 3 kg చక్కెర వేస్తాను అనమాట. ఈసారి కూడా మేము 4 kg సేమియా చేస్తున్నాం. సో నేనైతే 12 kg చక్కెర వేసాను అనమాట. ఈసారి నాకు మా తమ్ముడు, మా మమ్మీ కూడా హెల్ప్ చేశారమ్మా, లేదంటే నా పని అయిపోయి ఉండేది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సేమియా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు వాటర్లో సేమియా వేసేసుకోవాలి. సేమియాలో వాటర్ మొత్తం ఇలా డ్రై అయిపోయిన తర్వాత సేమియా బాగా ఉడికిపోతుంది గైస్. అప్పుడు మాత్రమే చక్కెర అనేది వేయాలి మీరు. ఈ చక్కెర వేసి కలుపుతున్నప్పుడు అయితే మా తమ్ముడు నా వల్ల కాదని చెప్పేశాడు. అంత పెద్ద మనిషి, అంత స్ట్రాంగ్గా ఉండే వాయిస్ తిప్పలేకపోయారంటే అర్థం చేసుకొని అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. మొత్తం మిక్స్ చేసేసి ఇంకా ఫైనల్గా అయితే మేము కోవా వేస్తాం కాబట్టి కోవాని పాలలో కరిగించుకోవాలన్నమాట. అప్పుడు బాగా మెల్ట్ అవుతుంది. ఇంకా చక్కెర కరిగిపోయిన తర్వాత మిక్స్ చేసేటప్పుడు ఇంకా కోవా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి గాయస్. ఇక్కడ ఇలాచీ వేయడం మిక్స్ చేసేసాం మేము. ఇలాచీ వేసిన తర్వాత ఇంకా సగం డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసామన్నమాట. చూడండి, బాగా ఉడికించాలి. మళ్ళీ పాకం అనేది గట్టిపడకూడదు. గట్టిపడితే మాత్రం సేమియా మొత్తం చక్కెరగా ఉండలుగా వచ్చేస్తుంది అనమాట. జాగ్రత్తగా చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.